सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము ఆహారము. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి సోమవారము 26/7/1993 ఉదయం 5 గంటల సమయం. శ్రీదత్త భగవానుడు శ్రీదత్త భక్తులకు సాక్షాత్కరించి ఇలా వివరించారు. నాయనా, శ్రద్ధగా ఆలకించు. నా చేతిలోని భిక్షాపాత్రము కమండలము మితముగా ఆహార పానీయములను తీసుకొనవలయునను సూచనయే. ఆహారము సాత్వికములైనచో శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. అవే రాజస తామసములైనచో రోగమును కలిగించును. అట్లే సాత్వికులతో సత్సంగము మనస్సునకు ఆరోగ్యము, రాజస తామసులతో సంగము సంసార రోగమునకు కారణము. ఆహారములో భార్య సహకారము ఎంతో అవసరము. సంఘములో మిత్రపుత్ర బంధువుల సహకారం అవసరము. కాన వీరందరితో యోగమును గురించి చెప్పుకొని తనకు సహకరించమని చెప్పుకొనవలయును. వారి సమస్యలను వారే పరిష్కరించుకొనమనియు, దైవారాధనమే అన్ని సమస్యలకు మూల పరిష్కారమనియు చెప్పి వారి సమస్యలతో తన శక్తిని తన సమయాన్ని వృధా చేయవద్దని బాగుగా చెప్పుకొనవలెను. వారలను తన యోగ మార్గ ప్రయత్నమునకు అనుకూలించమనియు, అట్టి అనుకూలత్వము చేత వారలకు దైవానుగ్రహము లభించుననియూ చెప్పవలెను. అట్లు కాక ప్రతికూలత్వము చేత దైవాగ్రహము కలుగుననియూ చెప్పవలెను. ఇట్లు వాతావరణమును అనుకూలము చేసుకొనవలెను. నిద్రాహారములు నియమములతో పాటించిన కానీ యోగము సిద్ధించదు. వాటితో పాటు ఎట్టి మనుజుల సంఘములో ఉన్నామనున్నదియు యోగ సిద్ధికి ముఖ్య కారణము. ఆహార నిద్రా సంఘములే యోగమును నిర్దేశించుచున్నవి.